అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నుంచి అతి భారీ వర్షాలు పడవడం విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ కన్నా పులిచింతల కింద భాగంలో కేసర, బుడమేరు, తమ్మిలేరు వాగులన్నీ కలిసి భారీ ఎత్తున వరద రావడం, సింగనగర్, పాయకపురంతో పాటు నదీ పరివాహక ప్రాంతమైన పెద్దపులిపాక, యనమలపుగురు జన నివాసాలు ఉన్న చోట మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. నిన్న ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి ఒక్కరికి తెలియచేయడం జరిగింది, వరద పెరుగుతా ఉంది, అందరూ బయటికి రండి అని. ప్రజలు వాళ్ళంతా కూడా ఇల్లు వదిలి రాకుండా ఇష్టపడలేదు. రాత్రి 4 గంటలకి మొత్తం కూడా మునగవేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేల మంది ఇళ్లలో మరి పై భాగంలో ఉండి ఫోనులు చేస్తా ఉన్నారు. అందరూ కూడా రక్షించమని చెప్పి ఇప్పుడు దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ గానీ, ఎస్డీఆర్ఎఫ్ గానీ మొత్తం బృందాలన్నీ కూడా దిగి మచిలీపట్నం నుంచి ఎమర్జెన్సీగా ఈ బోట్లు తెప్పించి మొత్తం అందరినీ కూడా వరుస పెట్టి ప్రతి ఇంటిని కూడా ఎత్తుకుంటా అందరినీ కూడా బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇదే కాదు, రోడ్డు మీద కూడా సహాయక చర్యలకు అడ్డు లేకుండా ఈ సందర్శకులు ఎక్కువైపోయారు, వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాం. లేదు, నిన్న ప్రతి ఇంటికి తిరిగి నేను ఎస్ఐ, డిఐ, తహసీల్దార్ అందరం కూడా చెప్పాం, బతిలాడాం. కానీ మేము వస్తుందనుకోలేదు, ఇంత త్వరగా వస్తుందనుకోలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.